రైట్ నేను ఇన్వెంటరీస్ చాప్టర్ లో సో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4 పెండింగ్ ఉందన్న ఇది కంప్లీట్ చేసేద్దాం. సో దీంతో మనకి ఇన్వెంటరీస్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4 సో స్టార్ట్స్ విత్ నిత్య. Yes, sir. Yes, sir. రైట్ సో క్వశ్చన్ లో ఫస్ట్ అబ్జర్వేషన్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని ఏంటి, సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ జరగచ్చు. Yes, sir. స్టాక్ వాల్యూ ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్. రెండోది కానీ మనకు కావాల్సింది స్టాక్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇయర్ ఎండ్. Yes, sir. మూడో పాయింట్ ఒకవేళ అదే డేట్ న ఫిజికల్ ఇచ్చి బుక్ కనుక్కోమనొచ్చు, బుక్ ఇచ్చి ఫిజికల్ కనుక్కోమనొచ్చు. అవును సార్. సో లేదు బిఫోర్ చేసినా కూడా ఫిజికల్ ఇచ్చి బుక్ కనుక్కోమనొచ్చు, బుక్ ఇచ్చి ఫిజికల్ కనుక్కోమనొచ్చు. సో ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. Yes, sir. ఈ యాంగిల్స్ అన్ని మనం చూసాం కదా. సో ఈ క్వశ్చన్ ఏంటనేది అబ్జర్వ్ చేద్దాం. Yes, sir. Physical verification of physical verification of stock was done on 23rd June. Yes, The sir. value of stock was 48 lakhs. The following transactions took place in between 23rd June to 30th June. So అంటే 30th June అనేది ఏమైంటుంది నాన్న? ఇయర్ ఎండ్ అయి ఉంటుంది సార్. అంతేనా, వెరీ గుడ్. ఈ రెండు 30th June. సో మనకి ఇచ్చింది ఏంటంటే బిఫోర్ చేయాలి. physical stock on 23rd June. Value 48 lakhs. Yes, sir. సో ఫిజికల్ స్టాక్ ఇచ్చాను, కనుక్కోమనేది కూడా ఫిజికల్ ఉండొచ్చు, లేదా కనుక్కోమనేది బుక్ కూడా ఉండొచ్చు. Yes, sir. సో బుక్స్ ప్రకారం అడుగుతున్నాడా ఫిజికల్ గా అడుగుతున్నాడా మనకు తెలియాలి. సో ఫస్ట్ లాస్ట్ లైన్ చదువుదాం బెటర్ కదా. ప్రతి పాయింట్ ని మనం లాస్ట్ టైం అదే ఉండొచ్చు, అన్ని యాంగిల్స్ లోనే ఆలోచించేసాం. అవును సార్. దాని బదులు లాస్ట్ లో ఏం అడిగాడు చూసి అదొకటి ఆలోచిస్తే సరిపోద్ది కదా, సింపుల్. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 30th June. వాల్యూ ఆఫ్ స్టాక్ అని ఎక్కడ ఫిజికల్ అని చెప్పలేదు. Yes, sir. సో లెట్ us assume book value. Okay, sir. ఒకవేళ మనం చేసిన ఆన్సర్ రాంగ్ అయినా కంగారు పడకూడదు. ఎందుకంటే మనం తీసుకునే అజంప్షన్ వాల్యూ ఆఫ్ స్టాక్ అంటే ఏంటి, బుక్ వాల్యూ. ఒకవేళ క్వశ్చన్ లో ఆన్సర్ వాడు మేబీ ఇన్స్టిట్యూట్ ఫిజికల్ వాల్యూ ఇచ్చాడు అనుకున్నా అది కూడా రైట్ ఉండొచ్చు, కానీ మనం తీసుకునే అజంప్షన్ నోట్ రాస్తాం. Yes, sir. సో ఫిజికల్ ఇచ్చాడు, బుక్ వాల్యూ కనుక్కోవాలి. సో 23rd నుంచి 30th June లో పర్చేజ్ జరిగితే స్టాక్ పెరుగుతుంది కాబట్టి ప్లస్ చేయాలి, సేల్ జరిగితే స్టాక్ తగ్గుతుంది కాబట్టి మైనస్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, అవుట్ ఆఫ్ ది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఈ పాయింట్స్ అని కూడా ఇంకా టాపిక్స్ కూడా మనకు అవ్వలేదు, బట్ అయినా వస్తున్నాయి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కన్సైన్మెంట్ అంటే ఏంటన్నా, అంటే మన బదులు మనం ఒక ఏజెంట్ ని పెట్టుకొని మన గూడ్స్ ని వాళ్ళని అమ్మమని చెప్తాం సార్, వాళ్ళ కమిషన్ అని ఫస్ట్ కన్సైన్మెంట్ కాన్సెప్ట్ అని అంటాం కదా. సో ఇప్పుడు నేను ఓనర్ ని, నేను నా ఏజెంట్ కి గూడ్స్ ఇచ్చి వేరే ప్లేస్ లో అమ్మమని చెప్పాను. Yes, sir. గూడ్స్ నా గుడౌన్ లో ఉంటాయా బయటికి వెళ్ళిపోతాయా? బయటికి వెళ్ళిపోతాయి సార్. అంటే 48 lakhs లో ఈ 2,40,000 ఉన్నాయా వెళ్ళిపోయా? బయటికి వెళ్ళిపోయాయి సార్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? Yes, sir. అయితే దానిలో 2,40,000 అమ్మేసామా మనం? అమ్మలేదు సార్. అమ్మేసి ఉంటే మైనస్ చేసుకోవచ్చు. అమ్మలేదు సార్. అమ్మనప్పుడు దాన్ని మరి మైనస్ చేసేయచ్చా? చేయకూడదు సార్. చేయకూడదు కదా. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్లస్ చేయాలి సార్. వెరీ గుడ్. స్టాక్ విత్ కస్టమర్. ఇదే క్వశ్చన్ లో మళ్ళీ అడిగింది, లాస్ట్ లో అడిగింది ఫిజికల్ స్టాక్ అయితే నా గొడవలు ఉంటాయా ఇవి? ఉండవు సార్. ఇదే క్వశ్చన్ ఫిజికల్ అయితే దీన్ని యాడ్ చేయకూడదు. Yes, sir. ఇదే క్వశ్చన్ బుక్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం సార్. కస్టమర్ దగ్గర స్టాక్ ఉన్నా సారీ కన్సైన్ సారీ కస్టమర్ ఏజెంట్ దగ్గర స్టాక్ ఉన్నా నా దగ్గర స్టాక్ ఉన్నా బుక్స్ ప్రకారం స్టాకే కదా. Yes, sir. స్టాక్ అదనమాట. సో గూడ్స్ కాస్ట్ అన్నాడు కాబట్టి మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాస్ట్ వాల్యూ 2,40,000 ని యాడ్ చేస్తాం. Yes, sir. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, purchase of 4 lakhs were made, out of which goods of 1,60,000 were delivered on 5th July. 4 lakhs goods purchase చేసాం నాన్న. Yes, sir. గూడ్స్ పెరుగుతాయి కదా 4 lakhs. పెరుగుతాయి సార్. పెరుగుతాయి కానీ 1,60,000 నా గొడవన్ లోకి రాలేదన్నా ఇంకా 30th June కి. మరి పెరుగుతాయా గొడవన్ లో? పెరగవు సార్. మరి నేను రాయన వద్దా? రాయాలి సార్, ఎందుకంటే బుక్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి. మనకు కావాల్సింది బుక్ లో ప్రకారం కాబట్టి గూడ్స్ వచ్చినా రాపోయినా 4 lakh ఇన్వాయిస్ ఉంది కాబట్టి గూడ్స్ ని పెంచుతాం. రైట్? Yes, sir. Yes, sir. వెరీ గుడ్. పర్చేజెస్ రైట్ నా?
4 yes lakhs. sir 4 lakhs. సో మనకు కావాల్సింది ఏ వాల్యూ బుక్ వాల్యూ కాబట్టి ఇదే క్వశ్చన్ ఒకవేళ ఫిజికల్ స్టాక్ కావాల్సి వస్తే అప్పుడు ఓన్లీ 2,40,000 రాస్తాం సార్. దాని 2,40,000 యాడ్ చేస్తే 1,60 ని యాడ్ చేయాలి. yes sir. రైట్, వెరీ గుడ్ అన్న. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, సేల్స్ వర్ one second now. Right. Point number 3 సేల్స్ గురించి ఇచ్చానన్న. పాయింట్ నెంబర్ 4 కూడా సేల్స్ రిలేటెడ్ పాయింట్స్ ఇస్తున్నాడు. సో రెండు చదువుదాం. ఓకే సార్. సేల్స్ వర్ 13,60,000. సో అనలైజ్ చేద్దాం. ఓకే, సో మనకి ఇచ్చిన డేటా నేను ఇక్కడ రాస్తాను. సేల్స్ ఎంత ఇచ్చానన్న? 13,60,000 సార్. ఓకే, which include goods worth rupees 3,20,000 sent on approval basis. Sent on approval. Sent on approval అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఏంటన్నా, అంటే మనం శాంపుల్ కింద ఇచ్చాం సార్. వాడుకోమని ఇచ్చాము, వాడు కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే లేదు, రిటర్న్ చేసేయచ్చు. yes sir. రిటర్న్ చేసేయచ్చు. రైట్ అన్న? yes sir. half of these goods were returned before 30th June. రిటర్న్ హాఫ్ అంటే ఎంత అన్న? 16 lakhs sir. 1,60,000. 1,60,000 sir. 1,60,000 అన్న. 3,20,000 లో హాఫ్ 1,60,000. yes sir. But no intimation is available regarding the remaining goods. Remaining goods intimation లేదు నాన్న, రిటర్న్ చేయలేదు అలా అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు. yes sir. యాక్సెప్ట్ చేశారా? చేయలేదు సార్. సో నో ఇంటిమేషన్. రిమైనింగ్ వాల్యూ 1,60,000 కదా, హాఫ్ కదా. yes sir 1,60,000. ఇది 3,20,000 సేల్ అండ్ అప్రూవల్ సంబంధించిన వాల్యూ. 13,60,000 లో 3,20,000 కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? yes sir. Goods are sold at cost plus 25%. So sale value is equals to cost plus 25%. yes sir. However, goods costing 2,40,000 has been sold for 1,20,000. కానీ కొన్ని గూడ్స్ ని నార్మల్ ప్రొసీజర్ లో అమ్మలే. సో నార్మల్ ప్రొసీజర్ ఏంటి, అబ్నార్మల్ ప్రొసీజర్ ఏంటి? సో నార్మల్ అంటే కాస్ట్ ప్లస్ 25%. yes sir. అబ్నార్మల్ అంటే దానికి రూల్ లేదు, వాడికి నచ్చినట్టు అమ్ముకుంటున్నాడు. అలా అమ్ముకున్న వాల్యూ ఎంత రాను? అది goods costing 2,40,000 sold for 1,20,000. అంటే 1,20,000 2,40,000 వీటిలో ఏ నెంబర్ 13,60,000 లో ఉంది? అర్థం కాలేదు సార్ క్వశ్చన్. 1,20,000 13,60,000 లో 13,60,000 ఉందా టోటల్ సేల్? yes sir. దీనిలో 1,20,000 ఉందా 2,40,000 ఉందా? రెండు ఉండొచ్చు కదా సార్. సేల్ వాల్యూ అనేది అది కాస్ట్ వాల్యూ 2,40,000. సేల్ వాల్యూ అంటే సేల్ లో ఉంటది, కాస్ట్ వాల్యూ పర్చేజ్ లో ఉంటది. yes sir yes sir. అప్పుడు అంటే 1,20,000 నాన్న. 1,20,000 సార్. సో 13,60,000 లో మైనస్ 3,20,000 మైనస్ 1,20,000 ఎంత అవుతుంది అప్పుడు? 9,20,000. yes sir. అర్థమైందా? అర్థమైంది సార్. 13,60,000 సేల్ వాల్యూ, సేల్స్ రూపంలో మనం అమ్మింది కస్టమర్ కి 13,60,000. దానిలో అప్రూవల్ బేస్ లో అమ్మింది 3,20,000. నార్మల్ ప్రాఫిట్ మార్జిన్ 25% యాడ్ చేసుకుని అమ్మింది 9,20,000. అబ్నార్మల్ గా అమ్మింది 1,20,000 సార్. ఇప్పుడు వీటి యొక్క కాస్ట్ ని కనిపెడదాం. ఓకే సార్. దేనికైనా ఫర్ ఎగ్జాంపుల్ 1,60,000 కాబట్టి వీటి యొక్క కాస్ట్ రైట్ అన్న. సో కాస్ట్ కావాలంటే ఇది సేల్ వాల్యూ కాస్ట్ వాల్యూ? ఇది కాస్ట్ వాల్యూ కనుక్కోవాలి సార్ మనం. సేల్ వాల్యూ మనకు కనుక్కోవాల్సింది కాస్ట్. yes sir. అంటే 1,60,000 నుంచి మార్జిన్ మైనస్ చేస్తే నాకేం వస్తుంది? సేల్ వాల్యూ కాస్ట్ వాల్యూ వస్తుంది. ఇది సేల్ నాన్న, సేల్ నుంచి మార్జిన్ మైనస్ చేస్తే కాస్ట్ వస్తుంది. అయితే మార్జిన్ దేని మీద ఇచ్చాడు? కాస్ట్ లో ఇచ్చారు సార్. మనకు తెలిసింది ఏంటి? సేల్ కి మార్చుకోవాలి సార్. సేల్ కి మార్చుకోవాలంటే 25/125 సార్. 125. సో అప్పుడు ఎంత అవుతుందండి వాల్యూ?
1,60,000 into 25/125 1/5 32,000. Yes sir. మైనస్ చేస్తే 1,28,000. ఏంటనేది కాస్ట్ Cost sir. 128 కాస్ట్ ని ఎంతకి సేల్ చేసినట్టు 1,60,000. 1,60,000 sir. అలాగే సిమిలర్లీ 9,20,000 కూడా కాస్ట్ కనబడచ్చు కదా. Yes sir. సో 9,20,000 మైనస్ 9,20,000 into 25/125. Yes sir. $7,36,000. అలాగే ఈ 120 కి కాస్ట్ ఎంత రానా 2,40,000 ఆల్రెడీ ఇచ్చేసాడు ఇది. Yes sir. దీనికి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఓకేనా? Okay sir. ఇవంటే రెగ్యులర్ ప్రొసీజర్ లో చేసినవి కాబట్టి క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఆల్రెడీ 2,40,000 కాస్ట్ నే 120 అమ్మాయని చెప్పాడు. అవును సార్. రైట్. ఓకే. ఇప్పుడు మొత్తానికి నేను అడ్జస్ట్ చేయాల్సింది కాస్ట్ నా సేల్ వాల్యూనా నా బుక్స్ లోంచి స్టాక్ వాల్యూ కనుక్కోవడానికి? కాస్ట్ సార్. స్టాక్ వాల్యూ ఎప్పుడు కావాలన్నా కాస్ట్ వాల్యూకి అడ్జస్ట్ చేయాలి. అవును సార్. ఓకే. సో ఈ పీరియడ్ మధ్యలో సేల్ జరిగితే దాన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. మైనస్ చేయాలి. ఒక్కొక్క పార్ట్ సేల్ అండ్ అప్రూవల్ గురించి ఫస్ట్ ఆలోచించు. ఓకే సార్. సేల్ అండ్ అప్రూవల్ గూడ్స్ బయటికి వెళ్ళినాయి అంట మధ్యలో. ఎస్ సార్. ఫిజికల్ గా 48 lakhs నుంచి మైనస్ అయిపోతాయి కదా. అవును సార్. కానీ వెళ్ళిన గూడ్స్ ని మళ్ళీ 1,60,000 రిటర్న్ అయిపోయినాయా? ఎస్ సార్, రిటర్న్ అయిపోయాయి సార్. రిటర్న్ అయిపోయినప్పుడు మైనస్ చేయాలా? మళ్ళీ చేయకూడదు సార్. బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాయి, ఇంక రిటర్న్ మళ్ళీ మైనస్ చేయాలా? అవసరం లేదు సార్. కాబట్టి ఈ పాయింట్ ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. అర్థమైంది ఏం చెప్పాను నేను? అర్థమైంది సార్. రిటర్న్ వచ్చిందని బయటకు వెళ్తాయి, మళ్ళీ రిటర్న్ అయిపోయినప్పుడు మళ్ళీ యాడ్ అవుతాయి. సో ప్లస్ మైనస్ 2 times చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. మరి ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇక్కడ నో ఇంటిమేషన్ అన్నాడు. అది చేయాలి సార్. బయటికి వెళ్ళిపోయినాయి, ఫిజికల్ గా బయటికి వెళ్ళిపోయినాయి. ఎస్ సార్. కస్టమర్ ఇంకా దాన్ని రిటర్న్ చేయలేదు అంటే నాకు గూడ్స్ పెరగలేదు. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు కానీ ఈ గూడ్స్ పెరగలేదు, బానే ఉంది. 1 second. ఓకే సార్. రైట్. గూడ్స్ పెరగలేదు, బానే ఉంది. మైనస్ బయటికి వెళ్ళిపోయినాయి. ఎస్ సార్. కస్టమర్ రిటర్న్ చేయలేదు. గూడ్స్ ఎక్కడ ఉన్నాయి మరి? కస్టమర్ దగ్గర ఉన్నాయి సార్. ఫిజికల్ గా ఉన్నాయా? లేవు సార్. లేవు. మరి నన్ను అడుగుతుంది ఫిజికలా కస్టమరా బుక్కా? బుక్ అడుగుతున్నారు సార్. కాబట్టి నేను ఏం చేయాలి? దీన్ని రాయాలి సార్. మైనస్ అంతేనా? అంతే సార్. మైనస్ చేయాలమ్మా? ఎస్ సార్, మైనస్ చేయాలి సార్. ఎందుకమ్మా? ఎందుకంటే కస్టమర్ మనకి రిటర్న్ ఇవ్వలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం బుక్ క్లోజ్ చేయాలి కాబట్టి సేల్ కింద రాంగ్ రాంగ్. చూడు, సేల్ అంటే బయటకు వెళ్ళిపోతాయా? ఫిజికల్ గా తగ్గిపోయినాయి. ఎస్ సార్. మళ్ళీ యాడ్ చేయాలా వద్దా అని నేను అడుగుతున్నాను. చేయగలేదు సార్, తగ్గిపోయామ్మా. ఎందుకంటే బుక్స్ ప్రకారం ఆ స్టాక్ కూడా మన స్టాకే కదా. ఎస్ సార్. కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. ఇది క్వశ్చన్ లో ఉన్న ప్రమాదం ఇవి క్వశ్చన్స్ లో. నేను అన్నాను, ఇప్పుడు నువ్వు నా కస్టమర్ అనుకో. ఓకే సార్. ఓకేనా? నా దగ్గర 48 lakhs 23rd ఉన్నాయి. ఈ మధ్యలో నేను గూడ్స్ ని కొన్ని ఇచ్చాను. ఓకే సార్. నువ్వు నాకు రిటర్న్ ఇవ్వలేదు. ఓకేనా? నీ గూడ్స్ ఇచ్చి కానీ మైనస్ చేస్తానా? చెయ్యను సార్. అంటే నా స్టాక్ తగ్గుతుంది కాబట్టి మైనస్ చేస్తాను. మళ్ళీ నువ్వు నా తిరిగి గూడ్స్ ఇస్తే యాడ్ చేస్తాను. రెండు చేయొద్దు, అది రిటర్న్ లో. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఇంటిమేషన్ కస్టమర్ దగ్గర ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ అయితే ఏంటి? ముందు నా దగ్గర నుంచి గూడ్స్ వెళ్ళాయా? వెళ్ళాయి సార్. అప్పుడు మైనస్ చేస్తాను. నువ్వు నాకు ఇస్తావా? ఇవ్వం సార్. ఇవ్వలేదు. కానీ నన్ను అడిగింది ఫిజికల్ వాల్యూవా? బుక్ వాల్యూ అడిగారు సార్. మరి బుక్స్ ప్రకారం నా దగ్గర ఉన్న కస్టమర్ దగ్గర ఉన్న నాదే కదా. అవును సార్. అంటే మళ్ళీ దాన్ని ఏం చేయాలి? పెంచాలి సార్. మైనస్ చేయొద్దు, ప్లస్ చేయొద్దు. అదవుతుందా? ఎస్ సార్. పాయింట్ చాలా ప్రమాదకరం నాకు కనబడుతుంది ఈజీగా. రైట్. దీనికి కూడా మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు లేదు నాన్న? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రిటర్న్ చేయడం అంటే గూడ్స్ పంపించేవాడు మైనస్ చేస్తాం, రిటర్న్ రాగానే ప్లస్ చేస్తాం. దాని ఇంపాక్ట్ నిల్.
yes sir. ఇంటిమేషన్ లేనప్పుడు బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మైనస్ చేస్తాం, తిరిగి రాలేదు కదా నేను యాడ్ చేయను అని వండకు లేదు, ఎందుకంటే నేను అడిగింది బుక్ వాల్యూ, ఫిజికల్ గా అయితే నేను యాడ్ చేయకూడదు. yes sir. కానీ అడిగింది ఫిజికల్ వాల్యూవా, బుక్ వాల్యూ అడిగేసి. బుక్ వాల్యూ అంటే నా దగ్గర ఉన్న స్టాకే కస్టమర్ దగ్గర ఉన్న స్టాక్. yes sir. నేను ఇంకా అమ్మలేదు కాబట్టి మైనస్ చేయాలి మళ్ళీ యాడ్ చేయాలి. yes sir. అర్థమవుతుందా? అర్థమైంది సార్. దాని బదులు రెండు చేయడం మానేయచ్చు. ఓకే సార్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ప్రొసీజర్ లో అమ్మేసాను నన్ను 7,36,000. yes sir. మరి ఇప్పుడు ఇది నార్మల్ గా అమ్మేసింది బయటికి వెళ్ళిపోతే మైనస్ చేయాలా లేదా? చేయాలి సార్. నార్మల్ సేల్ ఎంతనా? 7,36,000. yes sir. ఎందుకు ఇది మైనస్ చేశాను? బయటికి వెళ్ళిపోయినా మైనస్ చేశాను. yes sir. రెగ్యులర్ సేల్ 48 lakhs లోంచి తగ్గిపోతే గూడ్స్ తగ్గిపోయాయి కదా, తగ్గించుకుని కావాలంటే తగ్గించాలి కదా. yes sir, తగ్గించాలి సార్. అబ్ నార్మల్ వాల్యూ 2,40,000 సంగతి ఏంటి? అది కూడా బయటికి వెళ్ళిపోయినాయి కదా. yes sir. మళ్ళీ తిరిగి అయితే రావు కదా. రావు సార్. మన కస్టమర్ దగ్గర ఉన్న వాడు ఇంకా మనం యాక్సెప్టెన్స్ చేయలేదని కూడా ఏం లేదు కదా, చేయలే. yes sir, సేల్స్. ఇది కూడా ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. ఓవర్ అంతే. 48 lakhs plus 2,40,000 plus 4 lakhs minus 7,36,000 minus 2,40,000, that equals to 44 lakh 64,000 sir. 64,000 now. yes sir. నా ఆన్సర్ ఏంటి? 44 lakh 64,000. సో ఎవరికైనా క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. నేను ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేల్ ఆన్ అప్రూవల్ యొక్క అడ్జస్ట్మెంట్ 0. ఎందుకో అర్థమైతే ఓకే, లేకపోతే మళ్ళీ చెప్పంటే మళ్ళీ చెప్తాను. సార్ ఆ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎవరమ్మా? విశాల్ సార్. కొంచెం గట్టిగా మాట్లాడినా. సేల్ ఆన్ అప్రూవల్ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. రైట్, సేల్ ఆన్ అప్రూవల్ పాయింట్ ఒక పని చేద్దాం మనం విశాల్. దీన్ని 2 యాంగిల్స్ లోనే ఆలోచిద్దాం, ఓకేనా? ఎస్ సార్. 48 lakhs ఫిజికల్ ఇచ్చి నిన్ను అడిగింది కూడా ఫిజికలే అడగచ్చు. ఎస్ సార్. ఓకేనా? సేల్ జరిగితే ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా నాన్న విశాల్, సేల్ చేస్తే ఈ మధ్య పీరియడ్ లో ఆ వాల్యూ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం సార్. మైనస్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తా, సేల్ ఆన్ అప్రూవల్ 1,60,000 సేల్ చేసాము, రిటర్న్ వచ్చేసాయి కదా. ఎస్ సార్. సేల్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం సార్. మళ్ళీ రిటర్న్ వచ్చిన మళ్ళీ గుర్తు ఏం చేస్తాం? మళ్ళీ ప్లస్ చేస్తాం. రెండు చేయడం వద్దు, మానేమన్నా ఈ పాయింట్, ఓకేనా? ఎస్ సార్. ఏ పాయింట్ నేను మాట్లాడుతుంది? రిటర్న్. రిటర్న్ సార్. 2 నో ఇంటిమేషన్ గురించి ఆలోచిద్దాం. ఎస్ సార్. నో ఇంటిమేషన్ అంటే ఫస్ట్ గుడ్స్ బయటికి వెళ్ళాయా? వెళ్ళాయి సార్. వెళ్ళాయి, మైనస్ చేస్తాను. ఎస్ సార్. నా గుడౌన్ లో లేవు కానీ రిటర్న్ వస్తాయా? ఇంకా తెలియదు సార్, చెప్పలేము. మరి ప్రస్తుతానికి స్టాక్ ఎక్కడ ఉన్నాయి? సేల్ ఆన్ అప్రూవల్ కస్టమర్ దగ్గర ఉన్నాయి. కస్టమర్ దగ్గర ఉన్నాయి. సో సేలు కాదు, మైనస్ సేల్. స్టాక్ మన దగ్గర ఉందా అంటే గుడౌన్ లోనే ఉండదు. మరి దాన్ని ఏం చేస్తారు? బుక్ వాల్యూ అడిగితే యాడ్ చేయి, బుక్ వాల్యూ అడగకపోతే -1 చేయి, ప్లస్ చేయి మళ్ళీ. ఓకే సార్. అర్థమైందేనా? ఎస్ సార్. అంటే ఈ సింపుల్ గా ఈ పాయింట్ కి అడ్జస్ట్మెంట్ క్వశ్చన్ లో బుక్ వాల్యూ అడిగాడు కాబట్టి మనం 0 పెట్టాం. అదే ఒకవేళ ఫిజికల్ వాల్యూ అడిగాడు అనుకున్నా, సెకండ్ పాయింట్ లో 1,60,000 మైనస్ చేస్తాం, ప్లస్. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. ఇంకేమైనా డౌట్ ఉందా సార్? ఇంకేం లేదు సార్. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. సో దీంతో మనకి ఇన్వెంటరీస్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనా. సో మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం, డిప్రిసియేషన్.